ఈ రోజు ప్రధానమైనటువంటి బ్యానర్ ఐటమ్గా ఏ అంశాల నుంచి అంతర్జాతీయ అంశాల దగ్గర నుంచి ప్రాంతీయ సమస్యల వరకు ఎలాంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి అంశాన్ని ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా ఈనాడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం. ఇక ఉచితం సంక్లిష్టం అనేటువంటి అంశానికి ఇక్కడ ప్రధానంగా బ్యానర్ ఐటమ్గా ఇవ్వడం జరిగింది. నిజమైన సంక్షేమ చర్యలతో ఉచితాలను కలపొద్దు, ఓటర్ల ఉచితాల కోసం చూడడం లేదు, గౌరవప్రదమైనటువంటి ఆదాయాన్ని మాత్రమే వారు కోరుకుంటున్నారనేసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ఇక్కడ ప్రధానంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ అంశం అనేది స్వతంత్ర భారతదేశంలో 75 సంవత్సరాలు స్వతంత్ర భారతదేశం స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికీ అంశానికి సంబంధించినటువంటి చర్చ విస్తృతంగా జరుగుతుంది. ఎందుకంటే 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చామని చెప్పుకుంటూ ఉంటారు ప్రభుత్వ సారథులు. కానీ వారు వల్లించేది ప్రజాశ్రేయస్సు, వేంచేది ప్రజాధనం. కానీ ఆ ప్రజాధనాన్ని కూడా ఎలా వేంచిస్తున్నారు, ఉచితాల పేరుతో ప్రజాధనాన్ని కూడా దుర్వినియోగం చేస్తున్నారు. కాబట్టి దీని మీద ఎన్నికల సంఘం దగ్గర నుంచి సుప్రీంకోర్టు వరకు సంస్కరణలు తీసుకురావాలనేటువంటి అంశానికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రధానంగా ఈ మధ్య కాలంలో ఒక్కసారి తెర మీదకి వచ్చేసి సుప్రీంకోర్టు స్థాయిలో కీలకంగా మారుతున్నటువంటి అంశానికి సంబంధించినటువంటి దాన్ని ప్రధాన బ్యానర్ ఐటమ్గా వేయడం జరిగింది. ఇక డేంజర్ జోన్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రతినిధులపై కేసుల ఉపసంహరణ ఉత్తర్వులకు కోర్టు దిక్కరని, మీరు సరైనటువంటి నిర్ణయం తీసుకోండి లేకుంటే జీవోలను మేమే కొట్టేస్తామనేసి కూడా హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పునికి సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ వేయడం జరిగింది ప్రధాన బ్యానర్ ఐటమ్గా. ఇక బీజేపీకి సంబంధించినంత వరకు మాత్రం ఇక్కడ ప్రధాన బ్యానర్ ఐటమ్గా ఒకటి వేయడం జరిగింది. గడ్కరీ చౌహాన్లకు ఉద్వాసన, బీజేపీ పార్లమెంటు బోర్డు నుంచి తప్పించినటువంటి అధినాయకత్వం అనేసి కే లక్ష్మణ్కు యడ్యూరప్పకు సంబంధించి కొత్త స్థానం కల్పించారు. కేంద్ర పార్లమెంటరీ బోర్డుకు సంబంధించి బీజేపీ తీసుకున్నటువంటి సంస్కరణల విధానానికి సంబంధించి కూడా ఇక్కడ ప్రధాన బ్యానర్ ఐటమ్గా వేయడం జరిగింది. ఇక రోడ్లపై బారులు, బహిరంగంగానే తాగుడు ఊగురు అనేసి, ప్రభుత్వం మద్యం దుకాణాల పక్కనే మందుబాబుల తిష్ట అనేసి, చాలా వరకు కూడా మందుబాబులు మద్యం దుకాణాల పక్కనే ఉంటూ చాలా వరకు కూడా సాధారణ ప్రజలందరికీ కూడా ఇబ్బంది కలిగిస్తున్నటువంటి పరిస్థితికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ప్రధాన బ్యానర్ ఐటమ్గా వేయడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆరోగ్యశ్రీ పరిధిలోకి మరో 754 చికిత్సలు అనేసి ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ప్రతిష్టాత్మకంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తున్నటువంటి తీరును మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఆ పథకాల అమలులో పాటుగా చాలా వరకు కూడా ఏవైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో వాటిని కూడా ఆరోగ్యశ్రీలో చేర్చేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ వేయడం జరిగింది. ఇక ఈనాడు తెలంగాణ విషయానికి వద్దాం. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఉచితాల రద్దుకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి ఇక్కడ ప్రధాన బ్యానర్ ఐటమ్గా వేయడంతో పాటుగా ముఖ్యమంత్రి కేసీఆర్కి సంబంధించినటువంటి అంశాన్ని వేయడం జరిగింది. నీచ రాజకీయాల కోసం విభజన యత్నం, భారతీయత ఐక్యతతోనే వాటిని అడ్డుకోగలమనేసి మేడ్చల్ కలెక్టరేట్ ప్రారంభోత్సవ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కసారిగా విద్వేషం హెచ్చరిల్లితే మళ్లీ ఏకం కాలేమని వ్యాఖ్య. 46 లక్షల మందికి పింఛన్దారులకు కొత్త కార్డుల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా మేడ్చల్ సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం మీద, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి వివిధ కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాల మీద చేసినటువంటి ప్రసంగానికి సంబంధించినటువంటి ప్రధాన బ్యానర్ ఐటమ్గా వేయడం జరిగింది. ఇక ఉచిత పరీక్షలతో ఉపశమనం, సత్ఫలితాలు ఇస్తున్నటువంటి తెలంగాణ డయాగ్నోస్టిక్స్ అనేటువంటి అంశానికి సంబంధించి కూడా ఇక్కడ ప్రధానంగా బ్యానర్ ఐటమ్గా వేయడం జరిగింది. ఇక దీనికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు 1000 కోట్ల అవినీతి దగ్గర నుంచి బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర, గుజరాత్ ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్య, గతంలో 2002 జరిగినటువంటి అల్లర్లకు సంబంధించినటువంటి వారి 11 మంది రేపిస్టులను విడుదల చేయడం అనేసి కూడా దీని మీద తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా స్పందించడం జరిగింది. ఇక భారత యాత్రకు కేజ్రీవాల్ అనేటువంటి అంశానికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ యాత్ర జోడో యా భారత్ అనేటువంటి యాత్రను చేస్తుంది. ఇక కానిస్టేబుల్ ఉద్యోగాలకు నేటి నుంచి హాల్ టికెట్స్ అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధాన బ్యానర్ ఐటమ్గా వేయడం జరిగింది. ఇక సాక్షి ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం. ఇక జాతీయ స్థాయిలో ప్రచారం, కేంద్రంలో జెండా పాతాలనే లక్ష్యంతో ఆమ్ ఆద్మీ పార్టీ నేత కేజ్రీవాల్ దేశవ్యాప్త ప్రచారానికి శ్రీకారం చుట్టారు. సాధారణ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు మరో 2 ఏళ్లలో ఉన్నటువంటి నేపథ్యంలో దేశంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలన్నీ కూడా వ్యూహరచన చేస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా జమ్మూ కాశ్మీర్ దగ్గర నుంచి కన్యాకుమారి వరకు కూడా భారత్ జోడో పాదయాత్ర చేపట్టాలి రాహుల్ గాంధీ నేతృత్వంలో అనేసి భారీ స్థాయిలో ప్లాన్ చేస్తుంది. సెప్టెంబర్ 7 నుంచి అది కూడా ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలో ప్రతి పార్టీ కూడా దాదాపు పాదయాత్రలతో ప్రజల్లోకి వెళ్లేందుకు సరైన సమయంగా ఈ 2 ఏళ్లను ఉపయోగించుకునేటువంటి అవకాశాలు అయితే ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక రెచ్చగొట్టే దుస్తువులు వేసుకుంటే, యువత రెచ్చగొట్టే దుస్తువులు వేసుకుంటే ఉన్నప్పుడు వారు చేస్తున్నటువంటి లైంగిక ఆరోపణలో కోర్టు నిలబడవని కేరళ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు అంశానికి సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధాన బ్యానర్ ఐటమ్గా వేయడం జరిగింది. ఇక బతుకులు మార్చేటువంటి పథకాలు పప్పు వెళ్ళాలా అనేటువంటి అంశానికి సంబంధించి అర్థం చేసుకోండి, ప్రతి పథకానికి ఒక అర్థం పరమార్థం ఉన్నాయి అనేటువంటి అంశానికి సంబంధించి వేయడం జరిగింది. దేశంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలన్నీ కూడా ఈ ఉచిత పథకాలకు సంబంధించినంత వరకు మాత్రం చాలా వివరణ ఇవ్వాలనేసి సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది. ఇక ఆరోగ్యశ్రీకి అదనపు బలం
కాలం అనేసి 754 ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నామో కొన్ని ఆరోగ్య సమస్యలను కూడా ఆరోగ్యశ్రీలో జాయిన్ చేయడం జరిగింది. ఇక సాక్షి తెలంగాణ విషయానికి వద్దాం. సాక్షి తెలంగాణ విషయానికి వస్తే అయితే ప్రధానంగా తెలంగాణ సచివాలయం ఏదైతే నిర్మాణం జరుగుతుందో దానికి సంబంధించి నిన్న కేసీఆర్ పరిశీలించడం జరిగింది. ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం సచివాలయాన్ని నిర్మిస్తుంది. దానికి సంబంధించినంత వరకు నిన్న పనుల పురోగతితో పాటుగా ఈ ఏడాది దసరా వరకు కూడా దీన్ని మార్చేందుకు చాలా వరకు ప్రారంభించేందుకు కూడా పూర్తి స్థాయిలో దాదాపు నిర్మాణ పనులు కూడా తుది దశకు వచ్చాయనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ప్రధానంగా బ్యాన్ రేటింగ్ వేయడం జరిగింది. ఇక లక్ష్మణ్కు అందలం 2 జాతీయ స్థాయి కమిటీలో సముచిత స్థానం, తెలంగాణ నుంచి మొదటిసారి అత్యున్నత నిర్ణాయక కమిటీలో అవకాశం అని, పార్లమెంటరీ బోర్డులో లక్ష్మణ్కి అవకాశం అనేసి. ఎందుకంటే తెలంగాణ మీద ఇప్పటికే బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో తెలంగాణకి ప్రాతినిధ్యం కల్పించడంతో పాటుగా జాతీయ స్థాయిలో తెలంగాణ ప్రాంత బీజేపీ నేతలకు ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా తెలంగాణ మీద మేము ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించామనేటువంటి అంశానికి సంబంధించి ప్రజల్లోకి తీసుకువెళ్లాలనేటువంటి ప్లాన్లో ఉన్నట్లుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక 21న మునుగోడుకు అమిత్ షా వస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఒకే చర్చ జరుగుతుంది. మునుగోడు ఉప ఎన్నికలు గెలిచేదెవరు, ఏ పార్టీలు సత్తా చెప్తాయి అనేటువంటి అంశానికి సంబంధించి మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ నోటిఫికేషన్ రాకముందే వివిధ పార్టీలన్నీ కూడా ప్రచార పర్వాలు అయితే ప్రారంభించినటువంటి పరిస్థితి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం. అత్యధిక వాయు కాలుష్యం ఢిల్లీలోనే, ప్రపంచంలోనే అధిక PM 2.5 స్థాయికి, ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కాలుష్య నగరాల్లో 20 ఉంటే 18 భారత్లోనే ఉన్నాయి. ఇక బెంగళూరులో నిశ్చితంగా బతికేయవచ్చు, 6 నగరాలు సురక్షితమైనటువంటి నగరాలు అనేటువంటి అంశానికి సంబంధించినటువంటి బ్యాన్ రేటింగ్గా ఇక్కడ వేయడం జరిగింది. ఇక నొక్కేది బతుకుదేనా, ఇక వచ్చేదానికంటే పోయేదే అధికం అనేటువంటి అంశానికి సంబంధించి ఇక్కడ ఏదైతే భారాలు, బాధలు, షాకులతో జనం విలువల అనేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి వివిధ కార్యక్రమాలకు సంబంధించి కూడా ఆంధ్రజ్యోతి ఇది ప్రధానంగా బ్యాన్ రేటింగ్గా వేయడం జరిగింది. ఇక డేంజర్ జోన్లో ప్రభుత్వం, హైకోర్టు అనుమతి లేకుండా కేసులో ఉపసంహరణ జీవోలు ఇస్తారా అనేటువంటి అంశానికి సంబంధించి కూడా ఇక్కడ ప్రధాన బ్యాన్ రేటింగ్గా వేయడం జరిగింది. ఇక ఆంధ్రజ్యోతి తెలంగాణ విషయానికి వద్దాం. ఇక కాళేశ్వరంలో ఇప్పటికే 1000 కోట్ల అవినీతి జరిగింది. పంప్ హౌస్లో మరమ్మతుల పేరుతో మళ్లీ జరుగుతుంది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆరోపణ అనేటువంటి అంశాన్ని ప్రధాన బ్యాన్ రేటింగ్గా వేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరంకు జాతీయ హోదా ఇవ్వాలని ఒకవైపు పట్టుబడుతుంది, ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చామనేసి. కానీ కేంద్ర ప్రభుత్వం దాంట్లో భారీ అవినీతి జరిగింది, దీంట్లో ఏముంటుంది, ఏమి తెలంగాణ ప్రభుత్వం ఎంతవరకు చేసింది, అది కేవలం వృధా ప్రయాసం మాత్రమే అనేసి రాష్ట్ర బీజేపీ నేతలు కూడా భావిస్తున్నారు. ఇక రజనీకాంత్కు గవర్నర్ పదవి అనేసి కొంతవరకు కూడా ప్రశ్నార్థకంగా మారింది. చదవకూడగా బీజేపీ రజనీకాంత్కు గవర్నర్ పదవి ఇస్తుంది, ఆ బీజేపీ ఆఫర్కు నటుడు సానుకూలతగా ఉన్నారా, అభిమానుల ఓట్లపై కాషాయదళం గురి అనేటువంటి అంశానికి సంబంధించి ఇక్కడ ప్రధాన బ్యాన్ రేటింగ్ వేయడం జరిగింది. ఇక దేశ విచ్ఛిన్నానికి కుట్ర, నీచ రాజకీయాల కోసం ఎంతకైనా తెగించేవారు ఉన్నారనేటువంటి అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న ఏదైతే మేడ్చల్ జిల్లాలో పర్యటన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మీద చేసినటువంటి విమర్శలకు సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధాన బ్యాన్ రేటింగ్ వేయడం జరిగింది. గంటకి 28 సిజేరియన్లు, కడుపు కోతతో దేశంలో అగ్రస్థానంలో తెలంగాణ, రాష్ట్రంలో 57% శస్త్రచికిత్స కాల్పులే, ప్రైవేటు కాన్పుల్లో ఎక్కువగా, అదేవిధంగా కొందరు నొప్పులు భరించలేక మరికొందరేమో ముహూర్తాలు చూసుకునే ఆపరేషన్లు అనేది చాలా వరకు కూడా ఆధునిక కాలంలో సిజేరియన్ అనేటువంటి విధానం అనేది విపరీతంగా పెరిగిపోతుంది. నార్మల్ డెలివరీలు, నార్మల్ ప్రసవాలు అనేవి చాలా సర్వసాధారణంగా ఉండేవి ఒకప్పుడు, కేవలం విలేజ్ స్థాయి దగ్గర నుంచి ఉండేది. కానీ ఈ రోజుల్లో సిజేరియన్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొంతమంది ముహూర్తాలు చూసుకుంటున్నటువంటి పద్ధతిని చూస్తున్నాం, కొంతమంది వచ్చేసి ముందుగానే అంటే నొప్పులు భరించలేక సిజేరియన్ అయితే చాలా తేలిగ్గా అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా చూస్తున్నారు. కానీ దాని తర్వాత వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు, ఆరోగ్య విధానం మీద కూడా వాళ్ళు ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వద్దాం. నమస్తే తెలంగాణలో ప్రధానంగా బ్యాన్ రేటింగ్ ఒకటైతే వేయడం జరిగింది. నివ్వెరపోతుంది అనేటువంటి అంశానికి సంబంధించి కూడా ఇక్కడ ప్రధాన బ్యాన్ రేటింగ్ వేయడం జరిగింది. ఏదైతే నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మేడ్చల్ జిల్లా పర్యటనకు సంబంధంగా ఆయన చేసినటువంటి వివిధ కామెంట్స్ మీద దాని మీద సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధాన బ్యాన్ రేట్ వేయడం జరిగింది. ఇక వేతన జీవిపై కేంద్రం పగ అనేటువంటి అంశానికి సంబంధించి వేయడం జరిగింది. 3 ఏళ్లలో వేతనం ఆదాయ పన్ను చెల్లింపులకి అనేటువంటి అంశం, కేంద్ర ఉద్యోగులకు కరోనా సమయంలో 3 DAలు, డమాలు, అదేవిధంగా 70,000 కోట్ల లాస్ అనేటువంటి అంశాన్ని, 7వ వేతన సవరణకు సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధాన బ్యాన్ రేటింగ్గా నమస్తే తెలంగాణ ప్రచురించడం జరిగింది. ఇక వెలుగు విషయానికి వద్దాం. ఇక చివరిగా వెలుగు విషయంలో ఉచితం ఏదో సంక్షేమం ఏదో తేల్చాలనేది సుప్రీంకోర్టు మీద ఏదైతే విచారణ జరుగుతుందో ఆ విచారణకు సంబంధించినటువంటి అంశం మీద పెడుతూ మరో ముఖ్యంగా బీజేపీ పార్లమెంటరీ బోర్డు, అదేవిధంగా బీజేపీ జాతీయ స్థాయిలో పార్టీలో చేసినటువంటి స్వల్ప సంస్కరణలో తెలంగాణకు కల్పించినటువంటి ప్రాధాన్యత మీద ఇక్కడ ప్రధాన అంశాన్ని వీళ్ళు ప్రచురించడం జరిగింది. ఇక కాళేశ్వరంలో భారీ అవినీతి జరిగిందనేసి కేంద్ర మంత్రి చెప్తున్నటువంటి విమర్శ మీద, కేంద్ర మంత్రి చేస్తున్నటువంటి ఆరోపణ మీద అంశానికి సంబంధించి కూడా ఇక్కడ ప్రధాన బ్యాన్ రేటింగ్ వేయడం జరిగింది. ఇక కొప్పుల
ఈశ్వర్కు సుప్రీంకోర్టులో చుక్కెదురున్నటువంటి అంశంతో పాటుగా ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయ సందర్శన, నిన్న మేడ్చల్ జిల్లాలో ఆయన చేసినటువంటి పర్యటన, ఈ అంశాలని ప్రధాన బ్యాన్ రైటింగ్గా వేడి జరిగింది. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో వార్తాపత్రికల్లో వివిధ అంశాల మీద ఈ విధమైనటువంటి విధానాలను కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్కరణలు వీటన్నిటిని కూడా వేయడం జరిగింది. అయితే మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఒక్క పాలిటిక్స్ అయితే జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కొత్త పరిశ్రమలు వస్తున్నాయనేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఉన్న పరిశ్రమలు తరలిపోతున్నాయనేసి రాష్ట్ర ప్రతిపక్షం ఆరోపిస్తుంది. అసలు కొత్త పరిశ్రమలు వస్తున్నాయా? నారా లోకేష్ ఏం చెప్తున్నాడు? గుడివార అమర్నాథ్ చెప్తున్నటువంటి కామెంట్స్కి నారా లోకేష్ ఎలా స్పందిస్తారు అనేటువంటి అంశానికి సంబంధించినటువంటి డిబేట్ను మనం న్యూస్ ఎజెండాలో కంటిన్యూ చేద్దాం. న్యూస్ ఎజెండా స్టార్ట్ చేసే ముందు చిన్న